అందరికీ నమస్కారం. నా పేరు ఆనంద్ విరాట్. ఈరోజు ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం, తెనాలిలో ఒక మహిళ ట్రోలింగ్స్కి గురి కాపడి చనిపోయిందని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రిప్ గీతాంజలి అని చెప్పేసి అయితే పోస్టులు కూడా వస్తున్నాయి. అయితే ఈ కేసుకు సంబంధించి కొన్ని అంశాలు మాట్లాడదాం. ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ అందరికీ విషయాలు తెలియజేయాలని చెప్పేసి అయితే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ కేసుకు సంబంధించి కొన్ని కీలక అంశాలు అయితే నేను మీ ముందు ఉంచబోతున్నాను. మన ఆంధ్ర అనే ఒక యూట్యూబ్ ఛానల్లో గోతి గీతాంజలి దేవి అనే ఒక మహిళ జగనన్న ఇంటి పట్టా ఏదైతే 48 గజాల సెంటు స్థలం ఇంటి పట్టా పొందిన తర్వాత తన అభిప్రాయాన్ని అయితే వాళ్ళు అడగడం, 3 నిమిషాలు తనకి ఈ గవర్నమెంట్‌లో ఏమేమి లబ్ధి జరిగింది ఏంటనేది అన్నీ చెప్పుకుంటూ వచ్చింది. అందులో భాగంగానే అమ్మఒడి కింద వచ్చిన డబ్బుల్ని కూడా నా బిడ్డలకి ఫిక్స్డ్ డిపాజిట్ చేశానని చెప్పడం. ఆ పాయింట్‌ని తర్వాత ఒక 3 రోజుల తర్వాత సోషల్ మీడియాలో భయంకరంగా ట్రోల్ అయితే అవ్వడం జరిగింది. అయితే ఈ అంశాలన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక చనిపోయిన వ్యక్తిని రాజకీయంగా వాడుకొని వేరే వాళ్ళని డీఫేమ్ చేద్దామని, వేరే వాళ్ళ మీద బురద జల్లుదామని చెప్పేసి అయితే ఒక భయంకరమైన ప్రచారాన్ని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భుజాన వేసుకుంది ఏమో అని స్పష్టంగా అయితే కొన్ని సోషల్ మీడియాని నేను ఫాలో అయితే నాకు అర్థమైన అంశమే. అన్నాబత్తుని తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివరామకృష్ణ గారు కూడా ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడం, ఆ మహిళ చనిపోతే ఆ ఇంటికి వెళ్ళి ఫోటోలు దిగి అవి సోషల్ మీడియాలో పెట్టడం, చిన్న బిడ్డల్ని చూపించడం. ఏంటి అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఎందుకు ఇంత దిగజారిపోయి మనం రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏముంది? మినిమం మనకి హ్యుమానిటీ అనేది ఉండదా? ఎప్పుడు జరిగింది? 5వ తారీఖు మాట్లాడితే 7వ తారీఖు రైలు ఢీకొని తలకి బలమైన గాయం తగిలి తను ఆసుపత్రి పాలైంది. 7వ తారీఖు ఆసుపత్రి పాలైతే 7వ తారీఖు నుంచి అంటే ఈరోజు 11వ తారీఖు వరకు కూడా తను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తన వల్ల కాక ఈ రోజున ప్రాణం విడిచేసింది. ప్రాణం విడిచేసిన తరువాత అంటే 11వ తారీఖు సాయంత్రం 7:15 ఎఫ్ఐఆర్ అనేది నమోదు చేయడం జరిగింది. తను ఎప్పుడు మాట్లాడింది? ఈ నెల 5వ తారీఖు పట్టా తీసుకున్న రోజునే మాట్లాడడం, ఆ వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది. తిను ట్రోలింగ్కి ఎప్పుడు గురి కాబడింది? 8, 9, 10 తారీఖులలో తన ఆసుపత్రిలో ఉన్నప్పుడు గురి కాబడింది. ఎందుకు పదే పదే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ట్రోలింగ్ చేయడం వల్లే తను చనిపోయిందని చెప్పేసి అయితే ఇంతమంది ఇంత పెద్ద ఎత్తున వైసీపీకి సంబంధించిన సానుభూతి పరులు, అభిమానులు, కార్యకర్తలు, సోషల్ యాక్టివిస్టులు అంతా కూడా మీడియా ముందుకు వచ్చి మీరు ఇంతమంది ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారు కదా, మరి మిగతా మహిళలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి వివేకానంద రెడ్డి గారి హత్య తర్వాత సునీతమ్మ తనకి అన్యాయం అయ్యింది, అన్యాయం జరిగిందని చెప్పేసి తను నెత్తి నోరు మొత్తుకొని గగ్గోలు పెడుతుంటే తనకి మీరు ఎందుకు మద్దతుగా నిలిచి ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు? ఇంకో పక్క ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత గారు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి చాలా ఉధృతంగా తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్న క్రమంలో తన మీద చాలా నీచంగా, చాలా వక్రంగా వార్తలు రాయించారు తన గురించి. అది ట్రోలింగ్ కాదా? స్వాతిరెడ్డి అని చెప్పేసి ఎన్ఆర్ఐ తన మీద ట్రోలింగ్ చేశారు, అది ట్రోలింగ్ కాదా? రాయపాటి అరుణ మీద శ్రీరెడ్డి అనే వ్యక్తి, ఒక మహిళ ఎంత నీచంగా మాట్లాడింది, అది ట్రోలింగ్ కాదా? ఉండవల్లి శ్రీదేవి తాడికొండ ఎమ్మెల్యే తన కూతుళ్ళని చాలా నీచంగా, చాలా అసభ్యకరంగా మాట్లాడినప్పుడు అది ట్రోలింగ్ అవుదా? పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి మాట్లాడడం అది ట్రోలింగ్ కాదా? ఫైనల్గా నేను అసలు ఎందుకు జరిగింది అనేది కూడా క్లారిటీ ఇస్తా. పట్టా తీసుకొని తన ఆనందాన్ని వెళ్ళబుచ్చిస్తే దాంట్లో కొన్ని అంశాలని ట్రోలింగ్ చేస్తే ఇది ట్రోలింగ్, చనిపోవడం, అసలు ఏదో పెద్ద భయంకరమైన నష్టం జరిగిపోయింది
ఆ కుటుంబానికి అన్నట్టుగా కూడా ఒక సింపథైజ్డ్ శవాల మీద పేలాలు ఏరుకునే రాజకీయాన్ని ఈ రోజున అధికార పార్టీ చేస్తుందేమో అని స్పష్టంగా అర్థమవుతుంది. ఎంత పకడ్బందీగా, ఎంత ప్రీ ప్లాన్డ్‌గా ఈ యొక్క అంశాన్ని జనాల్లోకి చొప్పించే ప్రయత్నం చేస్తున్నారంటే, అయ్యో! నిజమే, ట్రోలింగ్స్ వల్లే చచ్చిపోయింది ఈ పిల్ల అన్నట్టుగా చిత్రీకరిస్తున్నారు. గ్రౌండ్ రియాలిటీలో తనకేదైతే సెంటు స్థలం వచ్చిందో అది మా పేరు మీద రాయమని అత్తామామలు తనని బలవంతం చేశారనేది అదొక యాంగిల్. ఇంకో పక్క వాలంటీరు వేధిస్తుంది అనేది అదొక యాంగిల్. భర్తకి తనకు మధ్య ఏమన్నా అంతర్గత కలహాలు ఉన్నాయేమో అనేది కూడా అదొక కోణం. ఇన్ని కోణాలను మనం చూసి నిర్ధారించుకొని వేరే వాళ్ళని మనం బురద జల్లే ప్రయత్నం చేయాలి. ఏమీ మీరు ఆలోచన చేయకుండా కేవలం ఒక టీడీపీ ట్రోలింగ్ వల్ల చనిపోయింది, జనసేన ట్రోలింగ్ వల్ల చనిపోయింది అని చెప్పేసి అయితే ఒక పసలేని అంశాన్ని తీసుకొచ్చి ప్రతిపక్షాల మీద రుద్దే ప్రయత్నం అయితే వైసీపీ పార్టీ స్పష్టంగా చేస్తున్నట్టయితే నాకు అనిపిస్తుంది. నిజం అనేది ఖచ్చితంగా బయటకు వస్తుంది. మనిషి ఏం జరిగింది అనేది చెప్పడానికి ఒక ఎవిడెన్సే గీతాంజలి దేవి. ఆ గీతాంజలి దేవి చనిపోయిన తర్వాత దీన్ని తెర మీదకి తెచ్చారు. 4 రోజులు తను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు ఏమైపోయారు ఈ సో కాల్డ్ వైసీపీ నాయకులు కానివ్వండి, ఆమెకి సింపతి మద్దతు తెలియజేసే వ్యక్తులు, వీళ్ళంతా ఏమైపోయారు? స్థానిక ఎమ్మెల్యే ఏమైపోయాడు? ప్రమాదం జరిగి తలకి ఇంజ్యూర్ అయినప్పుడు మెరుగైన వైద్యం అందించవచ్చు కదా, తను బతికేది కదా. కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ట్రోలింగ్స్కి పుట్టినిల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇతరులను, మహిళల్ని క్యారెక్టర్ అసోసియేషన్ చేయడంలో కానీ, వ్యక్తిగత హననం చేయడంలో కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి పెట్టింది పేరని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రజలందరూ చాలా బలంగా నమ్ముతున్నారు. గోతి గీతాంజలి దేవి మృతికి ట్రోలింగ్స్కి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి అయితే నా పర్సనల్గా నేను ఏదైతే స్టడీ చేశానో మీకు చెప్పిన అంశాలన్నీ కూడా ఒకసారి మళ్ళీ రివైండ్ చేసి వినండి. తను 5వ తారీఖు చనిపోయింది, 7వ తారీఖు ఇంజ్యూర్ అయింది, 5వ తారీఖు తను మీడియా ముందు మాట్లాడింది, 7వ తారీఖు తన హెడ్కి ఇంజ్యూర్ అయింది, 11వ తారీఖు సాయంత్రం కన్ను మూసింది. ట్రోలింగ్ అనేది 9, 10 తారీఖులలో, అంటే ఈ గత 2 రోజుల్లోనే జరిగింది. తనని ట్రోలింగ్ చేస్తారని ముందుగానే తను పసిగట్టి తనంతటా తానే వెళ్ళి ట్రైన్ని ఢీకొట్టి తను అలా చేసుకుందామని అనుకుంటుందా? ఆలోచించండి ప్రజలారా. ఎంత ఏమీ లేని దానికి కూడా మసిపూసి మారేడికాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్గా ఇంత చిత్తశుద్ధి ఉంటే నిజంగానే ప్రభుత్వానికి ఆ మహిళ పట్ల, ఆ బాధితురాలి పట్ల చిత్తశుద్ధి ఉంటే ఆ కుటుంబానికి ఈ ప్రభుత్వం ఎంత మేరకు న్యాయం చేస్తుంది, ఎంత నష్టపరిహారం చెల్లిస్తుంది అనేది చెప్పి మనమైతే చూడాలి. ఇది రాజకీయంగా ప్రజల్లో మార్కులు కొట్టేయడానికి ఇది ఒక పబ్లిసిటీ స్టంట్గా వాడుకుంటారా, లేదా దీని ఒక మానవతా దృక్పథంతో దీనికి తెరదింపుతారా అనేది వేచి చూద్దాం. ఇందులో అజయ్ సజ్జా పాత్ర ఉందని కూడా కొంతమంది కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పదే థంబ్నైల్స్లో అతని ఫోటో పెట్టి ఒక ఇదైతే క్రియేట్ చేస్తున్నారు. ఆ వీడియో తను పోస్ట్ చేశాడు, 10వ తారీఖు పోస్ట్ చేశాడు. నేను చెక్ చేశాను, డిలీట్ అయ్యి మరి వీడియో హోల్డ్లో ఉందో డిలీట్ చేశారో తెలియదు. కానీ మొత్తానికి ఇందులో ప్రధాన నిందితుడు అజయ్ సజ్జా అన్నట్టుగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే అతను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా, చాలా బలంగా సమాధానం చెప్తాడు. కాబట్టి అతన్ని ఏదో ఒక కోణంలో ఇరికిచ్చి అతని మీద ఎఫ్ఐఆర్ కట్టించాలనే ఒక దృక్పథంతో అయితే ఈ పార్టీ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఫైనల్గా నిజం నిలకడగా బయటకు వస్తుంది అని చెప్పేసి అయితే మనకు అందరికీ తెలిసిన విషయమే. గీతాంజలి విషయంలో అయితే నేను కూడా చాలా సాయంత్రం చూసి చాలా బాధపడి ఇలా జరిగిందా అని చెప్పేసి కాస్త ఆలోచన చేసి అసలు ఏంటి వాట్ ఏంటనేది మొత్తం
ఒక అంచనాకు వచ్చిన తర్వాతే నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఎవరైనా మహిళే, వైసీపీ వాళ్ళు మహిళలు, వేరే వాళ్ళు మహిళలు కాదనుకోకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరినీ కూడా మనం మహిళలుగానే గౌరవిద్దాం. ట్రోలింగ్స్ అనేవి ఆడవారి మీద కరెక్ట్ కాదు. ఇటీవల ఒక టీడీపీ నాయకురాల మీద కూడా ట్రోలింగ్స్ భయంకరంగా చేశారు. తను కూడా చాలా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఆపండి, లేకపోతే మీ మీద లీగల్గా చర్యలు తీసుకుంటాం అన్నట్టు కూడా ఆమె హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. వైసీపీ వాళ్ళు చేస్తే ఒక పంద, మిగతా వాళ్ళు చేస్తే ఒక పంద కాదు. ఆడవాళ్ళ మీద ట్రోలింగ్స్ అనేది ఆంధ్ర రాష్ట్రంలో సరైన విధానం కాదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. థ్యాంక్ యూ.